ముస్లిమ్స్ రజాకర్లు నవాబుల అణిచివేత వెలమ దొరల అణిచివేత ఉన్న జాతిది. మేము బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్ మాకు అణిచివేత లేవు. మాకు అణిచివేత గురైన జాతులు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళు, నక్సలైట్ మూవ్మెంట్ పుట్టింది ఆంధ్రాలో, నిలబడింది తెలంగాణలో, వాళ్ళు ఉద్యమ పందాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. అంటే అందుకని తెలంగాణ ఉద్యోగం నడపగలిగే వాళ్ళు. అంటే స్వచ్ఛమైన మనసులు ఉంటాయి. మాట అంటే మాటే, సిద్ధాంతం అంటే సిద్ధాంతమే. గంటగా పూట మారు ఇక్కడ. రైట్ సార్, కరెక్ట్. వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఉంది, అట్లాగే బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఖచ్చితంగా ఓకే, మీరు అన్నట్టే బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. 32 బేరం ఆడి 8కి వచ్చారంటే అర్థం ఏంటి? దాన్నే ఉంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీ సంబంధించిన ఈక్వేషన్స్ అదే ఇదే అక్కడ కూడా అదే అవ్వచ్చు కదా. ఈయన 50 అడగొచ్చు, మీరు అనుకున్నట్టుగా 15-20 ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి వర్క్ చేస్తుందంతా ఆంధ్రనే కదా. తెలంగాణలో వర్క్ ఏముంది అసలు, మనం ఏం చేసాం? అంటే వాళ్ళు మాట్లాడేది అసలు అంతమంది అభ్యర్థులే లేరు గెలిచే వాళ్ళు జనసేనలోని. టీడీపీకి ఉన్నారు అభ్యర్థులు, చూపించండి. తక్కువ డిక్లేర్ చేయమని 175 నియోజకవర్గాల అభ్యర్థులని రేపు వద్దురా చూద్దాం. అంటే టీడీపీ వాళ్ళని కొంతమందికి మళ్ళీ దీనికి తీసుకొచ్చి జనసేన చేస్తారు. చంద్రబాబు నాయుడు కదా అలవాటే కదా. నిజమేనా అది? చంద్రబాబు నాయుడుకి అలవాటే కదండి. బీజేపీ పార్టీలో చూశాం కదా, 20 సీట్లు 30 సీట్లు అంటారు, చివరికి 5కో 7కో తీసుకొస్తాడు. ఎమ్మెల్సీలు ఇస్తానంటాడు, మీకు బలమైన అభ్యర్థి లేదు, నా అభ్యర్థిని అటు పంపిస్తానంటాడు. అవన్నీ వాళ్ళకి అలవాటు అయింది, అతనికి అలవాటు అది. సో రేపు అదే జరుగుతుంది జనసేనకు కూడా. ఆ ప్రయత్నమే చేస్తారు. అతను మాత్రం చాలా స్టబర్గానే ఉన్నాడు. ఎందుకు స్టబర్గా ఉన్నాడు? అతను అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండడం వల్లే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతాయి. లేకపోతే టీడీపీ ఎలక్షన్ చేయడం అనేది కల్లా, మర్చిపోండి అది, ఆ పదాన్ని మర్చిపోండి. వైసీపీ 1 సైడ్ ఎలక్షన్ ఉంటుంది. అభ్యర్థులు కూడా నామినేషన్ విత్డ్రాల్ చేసుకుంటారు ఎలక్షన్ ముందు రోజు, లాస్ట్ మినిట్లో. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్తో ఉండే యూత్, సామాజిక వర్గాలు, పేద కులాలు పక్కా తప్పుకుంటే టీడీపీ పార్టీ ఎలక్షన్ చేయడం అనే సంగతే ఉండదు. ఆ పదాన్ని మీరు మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అండగా నిలబడకపోతే టీడీపీ ఎలక్షన్ చేయడం కష్టం. అతనితో పాటు ఉన్న యువత, అతనితో పాటు ఉన్న పేద వర్గాలు, అతనితో పాటు ఉన్న సామాజిక బలం, ఇవన్నీ నిలబడకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు టీడీపీ ఎలక్షన్ చేయడం అనేది కల్లా. సామాజిక వర్గం అంటున్నారు. సామాజిక వర్గం అంటే నా మాట అంటే చెప్పానండి. సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసింది ఈ పొత్తుని. సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసింది అని అంటే 2014లో మరి నా నైతిక మద్దతు ఇచ్చాడు కదా టీడీపీ పార్టీకి. టీడీపీ పార్టీ గెలిచింది కదా ఆ రోజున. సామాజిక మద్దతు అంటే 2-3 అంశాలు ఉంటాయండి ఇందులో. అన్ని ప్రాంతాలు చూస్తాను కాబట్టి నాకు తెలుసు. కమ్మాసు వాళ్ళ సొంత జిల్లాలు గుంటూరు కృష్ణా జిల్లా, మిగతా చోట్ల ఎక్కడన్నా కూడా వాళ్ళు వలసలు వెళ్ళిన వాళ్ళే బతకడానికి. ఈ 2 జిల్లాలు వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ తర్వాత ఈ 2 జిల్లాల్లో కమ్మ కాపు ఫైట్ ఉంటుంది. మేము పూర్తిగా దూరం అయిపోయాం. మేము గుంటూరు జిల్లా, వాళ్ళతో మాకు ఎటువంటి సత్సంబంధాలు ఉండవు. ఏ రకంగా మాట్లాడుకోము కూడా వాళ్ళు, మేము ఎవరు కూడా అంతకుముందు కలిసి ఉండేవాళ్ళు. అసలు మేము ఎదురు మాట్లాడుకోము ఇద్దరం. ఎందుకు అంత వైరుధ్యం? రంగా గారి ఇన్సిడెంటే కాదు. రంగా గారి ఇన్సిడెంట్ అయిన తర్వాత కాపుని టార్గెట్ చేసింది టీడీపీ గవర్నమెంట్. తగలబెట్టారు, ధ్వంసం చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని. మీరు మా లీడర్ని చంపేశారు కదా, ముఖ్యమంత్రి లీడర్ని చంపారుగా. మాకు శాశ్వత డ్యామేజ్ కదా. మీరు మా అయితే నీ కొట్టు పగలగొట్టారు అంతే. మాకు శాశ్వతంగా నాశనం అయిపోయిందిగా మా జాతి. అది ఆ గ్యాప్ ఎప్పటికి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మాతో నవ్వుతూ మాట్లాడరు, మనసులో మా కల్మషం లేకుండా మాట్లాడరు. కడుపులో కత్తులు పెట్టుకునే మాట్లాడతారు కాపులతో. మళ్ళీ గోదావరి జిల్లాలో పోతే టీడీపీ పార్టీకి అండెవరు? కాపులే. ఉత్తరాంధ్రలో అండెవరు? కాపులే. రాయలసీమలో రెడ్లతో పోట్లాడి, రెడ్లతో అన్ని రకాలుగా పోరాడి టీడీపీ పార్టీ ఊడిగించేస్తుంది ఎవరు? బలిజులే. అక్కడ బలిజులు ఎక్కువ, రెడ్లు ఎక్కువ. రెడ్లకి బలిజులు గొడవలు జరుగుతాయి. సో యాంటీ రెడ్డితో టీడీపీ ఊడిగించేస్తారు. గోదావరి జిల్లాలో కాపులు మొదటి నుంచి జ్యోతి నెహ్రూ ఎవరు? తోట తిరుమతులు ఎవరు? వంగా గీత ఎవరు? కొత్తపల్లి సుబ్బారాయుడు, బండారు సత్యానందం ఎవరు? వీళ్ళందరూ ఎవరు? టీడీపీ వాళ్ళు కదా. గడ్డా శ్రీనివాస్ ఎవరు? ముద్రగడ గారు ఇన్ని మాటలు చెప్తారు, ఆయన టీడీపీలో లేడా? పవర్ ఎంజాయ్ చేయలేదా? మా 2 జిల్లాల్లో ఉన్నాం మేము వాళ్ళతో. వాడు బంగారం ఇస్తానన్నా కిరీటి దొరికితే పోవా ఎవరికి ఎక్కువ అంటాం మేము. ఇప్పుడు కన్నలక్ష్మి గారు మన టీడీపీకి వెళ్ళారు, యాక్సెప్ట్ చేయరు మా వాళ్ళు. మా జిల్లాలో యాక్సెప్ట్ చేయరు. సామ్నేని ఉదయ్ భాను జీవితంలో టీడీపీ పార్టీ అనేది ఊహించలేము అనమాట. ఆ పదవే రాదు వాళ్ళ దగ్గర. అట్లా కాబట్టి ఏంటంటే మనం అనుకున్నట్టుగా కమ్మ కాపు గొడవలు, టీడీపీ కాపులతో గొడవలు అన్ని జిల్లాలు వర్తించవండి. వాళ్ళ అత్యధిక జనాభాగా ఉన్న గుంటూరు కృష్ణా జిల్లాలో వాళ్ళకి మాకు గొడవలు ఎక్కువ. ఆ 2 జిల్లాలు జాగ్రత్త చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. మిగతా చోట్ల భావ సారూప్యం ఉంది, ముందుకు వెళ్తారు. అయితే టీడీపీ జనసేన పొత్తు కలుపుకొని వెళ్తే గెలుస్తారు. ఎప్పుడు గెలుస్తారు? దానికి షరతులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు సహజ సిద్ధమైన కుక్కతోక వంకర్లాగా ఆ మోసం చేసే మనస్తత్వాన్ని పక్కన పెట్టాలి.
నీ అవసరం ఈసారి ఓడిపోతే నీ పార్టీ ఉండదు ఇంకా. మీ పార్టీగా జగన్మోహన్ రెడ్డి మీ కులాన్ని ఉన్నాయి కూడా ఆంధ్రప్రదేశ్లో. పోనీ ఆయన అందరూ హైదరాబాద్ ఎటో బోర్డు పంపించేస్తాడు. ఇప్పటికే ఇబ్బంది పెడుతున్నారు దగ్గరుండి టార్గెట్ చేసి. మా చోళ్ళకి ఎందుకు రావట్లా? అలివిగా ఉంది కాబట్టి. మీరు కొట్టినా తిట్టినా కాపులు అలివి గారు ఎవరికి. అందుకని మమ్మల్ని ఎందుకు ఓట్ బ్యాంక్ పోద్దని మమ్మల్ని దూతున్నాడు. టీడీపీ 1% 2% నాకు అవసరం లేదంటున్నాడు. మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు కదా మొన్న. రెడ్లను తగ్గించి కాపులు మెయింటైన్ చేశాడు తప్ప కాపులు తగ్గించలేదు కదా. మేము ఎందుకు మరి మీ అతతో గొడవ పడుతున్నాక జనసేన పార్టీ సపోర్ట్గా అయినా మమ్మల్ని వదులుకోవడానికి ధైర్యం చేయడు. 20% పైన జనాభా. ఇందాక కులం అనే పదం ఎత్తితే భారతదేశంలో కులం మతం లేకుండా రాజకీయాలు నడుస్తాయా? ఇంకో 100 ఏళ్ళ తర్వాతైనా కులం లేదన్నడికే కులం పిచ్చి ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, కుల పిచ్చి లేని కులం మాదే. తమ్ముడు తనోడని ధర్మం తప్పరు కాపులు. అదే పవన్ కళ్యాణ్ గారు మా కులం లేదు మతం లేదు అంటారు కదా సార్. అంటే ఆయన రాజకీయ నాయకుడు అండి. రంగా గారు చెప్పారని కాపోండి అని చెప్పి మేము ఓన్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు జాతీయవాది అండి. మన రాష్ట్రం బాగున్నాను అన్నాను నేను రోజు. మన రాష్ట్రం కాదు రాము గారు, మన దేశం బాగున్నానండి అన్నాడు. అతను జాతీయ భావాలు ఉద్యమ భావాలు ఉన్నాడు. వాళ్ళకు ఉండకూడదు కూడా. నీ రాష్ట్రంలో అందరికీ సమానమే. మేము ఆ సామాజిక వర్గం కానీ మా నైతిక బాధ్యత అతను సపోర్ట్ చేయటం మా ధర్మం. అది మేము చెయ్యాలా, మా ధర్మం అది. కమ్మాసు ఊడిగా ఇట్లా టీడీపీ పార్టీకి ఒక్క ఓటు పక్క వచ్చిందా? రెడ్డి సామాజిక వర్గం ఒక్క ఓటు పక్క వస్తుంది జగన్ కాదని మీ వేస్తాం నలుగురు 4 పక్కల. మాకు లేదు కులం, ఆ కులం పిచ్చి లేదు. అదేనండి, మీ సామాజిక వర్గం వాళ్ళే పవన్ కళ్యాణ్ దూషించడం కదా. పేరు నాని గారు అవనియండి, అంబటి గారు అవనియండి, గుడివాడ అమర్నాథ్ అవనియండి, లేకపోతే ఇంకొకటి అవనియండి. అదే పని మీద ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళే స్క్రీన్ మీదకి వస్తారు, వాళ్ళే మాట్లాడతారు. ఈ సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపించాలని ఆలోచించాలి. అంటే ఏ కులపోలు నా కులపోలు చేత తిట్టించడం అనేది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఏకలవ్య శిష్యుడు మా జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గరే నేర్చుకున్నాడు రాజకీయం ఎట్లా చేయాలా, మ్యానిపులేషన్ ఎట్లా చేయాలా, కార్పొరేట్ పాలిటిక్స్ ఎట్లా చేయాలా, డబ్బులతో జనాలను ఎలా కొనాలా. చంద్రబాబు నాయుడు గారే గురువు మా జగన్మోహన్ రెడ్డి గారికి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు. కాపోడు కాకుండా వేరే కులపోని తిట్టమనండి మమ్మల్ని. వాడు ఇల్లు వాడు ఉంటాడని చూస్తాం ఆంధ్రాలో. తిట్టమనండి పవన్ కళ్యాణ్ వేరే కులపోటు ధైర్యం చేసి. వాడు రాజకీయ కెరీర్ ఉంటుందేమో చూస్తాం నెక్స్ట్ వాడికి. అందుకనే కాపుల్ని మన నాయకులు అనవాకండి. మా వాళ్ళని కుక్కలు బిస్కెట్ వేసి మురుగు అంటే మురుగుతుంటాయి. అంటే మంత్రి స్థాయి వ్యక్తులు కదా. అదే మంత్రి స్థాయి వాడికి ఆ పదాలు రాకూడదు కదా. అన్నం తింటున్నాం, పెంట తింటున్నాం కడుపుకు. మనం వేరే కులపోడు ఎవడో చెప్పాడు స్క్రిప్ట్లో తిట్టడాన్ని, కడుపుకు అన్నం తింటున్నాము మనం. ఉదయభాను ఉన్నాడు, అతను మాట్లాడాడు. ఉదయభాను ఎప్పుడన్నా నీ మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలా దిగజారి మాట్లాడిన అన్నాడు. ఇరువురు పాటించండి. పేరు నాని అన్నారు. వాళ్ళ ఫాదర్ పేరు కృష్ణమూర్తి ఎట్లాంటి వ్యక్తి. రంగా గారి దగ్గర ఎట్లాంటి గుర్తింపు ఉంది ఆయనకి. పండిత పుత్ర పరమసుంట కడుపు చెడబుట్టాడంటారే వీళ్ళు అట్లాంటి వాళ్ళు. గుడివాడ అమర్నాథ్ ఫాదర్ ఎట్లాంటి పేరు వైజాగ్ ప్రాంతంలో. అంటే అధికారమే పరమావదా. ఈరోజు ఎట్లా పడతాలో మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నా అని. ఈరోజు పోటీ చేయడం ధైర్యం చేయట్లా పేరున్నా అని. మా అబ్బాయి నిలబడతాడులే, తెలిసిపోయింది. జనం ఓట్లేరు చెప్తూ కొడతారు మనల్ని. అంబటి రాంబాబు ఇంకోసారి సత్యపల్లి నిలబడి గెలవమనండి. అంటే వాళ్ళు బలిపశువులు వాళ్ళ మీద సానుభూతి ఉంది. నాకు కోపం లేదు. రేపొద్దున వాళ్ళు ఎవరు ఉండరు. పొలిటికల్ కెరీర్ క్లోజ్ వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు అలా వాడుకుంటున్నారు. వీళ్ళు పదవి కోసం అట్లాగే. అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వదులుతారనా మీ ఆలోచన? ఎలక్షన్ వదలదు కాబట్టి చంద్రబాబు నాయుడు లాపలేసింది. వాళ్ళందరూ ఓడిపోతారు. వాళ్ళిద్దరు